నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖితార్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఫస్ట్ అయితే షాపింగ్ చేసేయాలి, కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి. ఇంకా సామాన్లన్నీ సదిరేసి చాలా అంటే చాలా ఫొటోస్ దిగాలి. ఎందుకు ఏమిటి మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. సో స్టే ట్యూన్. ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్తాము అన్నీ కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఆ ఐటమ్స్ తీసుకుంటేనే మీకు అర్థమైపోతుంది ఎందుకు ఈ బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం అనేది. సో లెట్స్ వెయిట్. హాయ్ అద్వి. హాయ్ హాయ్ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నాము, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నా. షాపింగ్కి వస్తున్నావా నువ్వు వస్తా. నాతో పాటు? నో, నిన్ను తీసుకెళ్ళట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. ఇంట్లో పూజ కోసం అది కడపకు ముగ్గులు పెట్టేస్తుంది. గుడ్గా లేదమ్మా నువ్వు. థాంక్ యూ మమ్మీ. ఎడితే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాము. అండ్ తర్వాత ఇంకా ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ కూడా కావాలి. సో మెనీ వెరైటీస్, అన్నీ కూడా ఫ్రెష్ ఫ్రూట్స్. చాలా మంచిగా అనిపించింది ఇన్ని ఫ్రూట్స్ ఒకేసారి తీసుకుంటుంటే. ఈరోజు మేము చేసే ఈవెంట్కి ఫ్రూట్స్ ఫ్లవర్స్ మెయిన్ అనమాట. సో ఫస్ట్ వెళ్ళేసి అవైతే తీసేసుకున్నాము, ఇంకా అన్ని వెరైటీస్. తర్వాత ఇంకా బ్యాంగిల్స్, కొత్త బ్యాంగిల్సే కావాలి అని అంటే షాప్కి వెళ్ళి నాకు నచ్చిన కలర్స్ అండ్ నా శారీ మ్యాచింగ్ కలర్ కూడా తీసుకున్నాను. ఈరోజు ఈవెంట్ ఉంది అని తెలిసి ఆ రోజు మార్నింగే షాపింగ్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి అనుకున్నాను. ఇంకా మార్నింగ్ వెళ్ళేసి కావాల్సిన సామాన్లు అయితే తీసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. చాలా సింపుల్ ఈవెంట్ ఇంట్లోనే కాబట్టి నాకు కొంచెం సామానే కావాలి. సో ఏమేమి కావాలో సెలెక్టివ్గా నేనే వెళ్ళి అన్ని సామాన్లు కూడా తెచ్చుకున్నాను. పిండి వంటలు దీనికోసం అయితే చాలా షాప్సే తిరిగాము, ఎక్కడ బాగుంటాయి అని చెప్పేసి. లక్కీగా నాకైతే ఒక స్టోర్ కనిపించింది, మా చెల్లి సజెస్ట్ చేసింది. చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకే షాప్లో దొరికాయి. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా అనిపించింది. మెయిన్గా లడ్డు అయితే ఫ్రెష్గా అప్పుడే చేస్తున్నారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ లడ్డు అయితే నా ఫేవరెట్ అయిపోయింది ఇక్కడ. ఈ పిండి వంటలు తీసుకోవడంతో ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నా లిస్ట్లో వచ్చేసాయి. రిటర్న్ బ్యాక్ టు హోమ్. చాలా పెద్ద లగేజ్ వచ్చింది ఈరోజు ఇంటికి. వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకు హెల్మెట్ అయితే తీయకుండా వచ్చాడు. ఒక్క దగ్గర కూడా హెల్మెట్ తీయలే అసలు. బయటికి వెళ్ళి అన్ని సామాన్ తెచ్చి రెడీ అయిపోయింది. ఇంట్లో చూస్తే రమ్మి బిజీగా వంట చేసేస్తున్నాడు. ఏంటి స్పెషల్ రమ్మి ఈరోజు? చికెన్ బిర్యానీ, హైదరాబాదీ రమ్మీ స్టైల్ బిర్యానీ. ఇన్ని ఆనియన్స్ చూస్తే ఇంకా మా ఇంట్లో బిర్యానీ అని ఎవరైనా చెప్పాల్సిందే, ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేసి బిర్యానీలో వేసి రమ్మీ స్టైల్లో స్పెషల్ బిర్యానీ చేసేస్తాడు ఈరోజు. నువ్వేం చేస్తున్నావు? అది మా ఇప్పటి వరకు ఏం హెల్ప్ చేసినావు చెప్పు. ఈ ఆనియన్స్ పొట్టు మొత్తం నువ్వే తీసినావా? వావ్, రమ్మి హెల్ప్ చేసింది కదా రమ్మి. ఆల్రెడీ రెడీగా మసాలాలు అన్నీ కావాల్సినవి పెట్టేసుకున్నాడు. చికెన్ మ్యాగ్నేట్ అన్నీ హోమ్ మేడ్. చికెన్ మ్యాగ్నేట్ కోసం రెడీ. ఇంట్లో పూజ అయిపోయింది, తెచ్చిన సామాన్లన్నీ రెడీగా ఉన్నాయి. బిర్యానీలో వేయడానికి పుదీనా కొత్తిమీర కట్టింగ్. సామాన్లు అన్నీ తేయడానికి హెల్ప్ చేసింది విజయసే, హెల్మెట్ పెట్టుకొని మరి. ఈరోజు ఈ అన్ని ఐటమ్స్తో చాలా పని ఉంది. అండ్ ఇవి కూడా ఫ్రూట్స్ పెట్టడానికి. అండ్ ఇది ఒక ప్లేట్. ఇవన్నీ రెడీగా పెట్టేసుకుందాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బిర్యానీ చాలా సింపుల్ అని, కానీ ఈరోజు చూడండి ఎన్ని ఐటమ్స్ రెడీ చేసుకోవాల్సి వచ్చిందో. రమ్మి ఇంకా మ్యాగ్నేషన్కి స్టార్ట్ చేస్తున్నాడు. పెద్ద బొగోనా, చాలా అది బొగోనా సరిపోతుందా అందరికీ?
డాడీ బిర్యానీ ఆకుదేనా సరిపోతుందా? సరే ఓకే. ఎవడియా సో కొంచెం 3 kg చికెన్ ఫస్ట్ చికెన్ 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 కోని చికెన్ చికెన్ మామ చికెన్ అన్నాడా? కాదు, ఆయన కూడా చికెన్ అనే అన్నాడు. చికెన్ అన్నారు మ్మ్. పసుపు. సో ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అయితే మంచిగా పీసెస్కి పడుతుంది, టేస్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఏంటది? కారం ఇప్పుడు కారం కాదు, గురమే మామ ఏమేస్తాడు. నెక్స్ట్ సాల్ట్, ఉప్పు ఉప్పు, సాల్ట్, సాల్ట్ ఉప్పు సాల్ట్ చూసినారా ఎంత బాగుందో. అబ్బో సాల్ట్ వేసి కలుపుతుంటే చూసినారా ఎంత బాగుందో అని చెప్తుంది మాది. చూస్తున్నారు కదా మీరు. నెక్స్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ షాహీ బిర్యానీ మసాలా. మీకు ఎంత స్పైసీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. జీరా పౌడర్, గరం మసాలా కొంచెం, హోమ్ మేడ్ గరం మసాలా చాలా కొంచెం వేస్తున్నాడు. కొంచెం కొంచెం ఆల్రెడీ పౌడర్ వేసినావు కదా. పౌడర్ దాంట్లో వేసిన దాంట్లో ఈ టేస్ట్ దీన్ని రా వేస్తే కొంచెం బాగుంది. అన్ని ఒక్కొక్కటి అన్ని దంచనివి గరం మసాలా కొంచెం కొంచెం. స్పైసీ అయిపోతుందేమో రమి. ఏమో అట్లా తేల్ కారం ఊరు నుంచి తెచ్చింది. కారం, స్పైసీ కారం ఇది కూడా. ఏంటో ఈరోజు బిర్యానీ నాకు ఎందుకో స్పైసీ అవుతుంది అనిపిస్తుంది. చూద్దాం, టేస్ట్ బాగాలేకపోవాలి రమ్మీనే. చాలు రమ్మీ. కారం, ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మిగిలిన ఆయిల్ ఇంకా దీంట్లోనే వేసేసి ఖతం చేసేద్దాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇంకా మిగిలింది కొంచెం రైస్లో వేసుకుందాం. అన్ని ఐటమ్స్ వేసుకుని దీనికి మిక్సింగే ఇంపార్టెంట్. ఎంత మంచి కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్, అసలైన ఫ్రైడ్ ఆనియన్స్. ఇది వేయకపోతే బిర్యానీ టేస్ట్ రాదు. ఎంత వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. బిర్యానీ ఫ్లేవర్ వచ్చేదే ఫ్రైడ్ ఆనియన్స్ నుంచి. చూడండి ఎంత కష్టపడిపోయి కలిపేస్తున్నాడు. ఆల్రెడీ కలుపుతుంటేనే స్మెల్ మంచిగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా పెరుగు. గ్రేవీ బిర్యానీలో మనము ఇంట్లో చేసుకుంటే ఎందుకు పొడి పొడిగా అయిపోయింది, షాప్లో లాగా ఫ్లేవర్ లేదు అనుకుంటాం కదా. ఈ పెరుగు క్వాంటిటీ మంచిగా సరిపోయేటట్టు వేసుకుంటే గ్రేవీతో పాటు బిర్యానీ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది, ఇలా పొడి పొడిలాగా రాకుండా. సో పెరుగు ఎక్కువగానే వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యేది ఈ పెరుగు వల్లే. పెరుగు చీ పెరుగు పెరుగు కాదు, నువ్వు పెరుగు బిర్యానీ తింటావు కదా. ఓకే తినకు. చూసారా కలుపుతుంటే ఎంత మంచిగా కనిపిస్తుందో. బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది రమేష్కి అప్పుడే. ఒక 1 hour అయినా రెస్ట్ ఇచ్చేస్తామంటే ఇంకా మంచిగా మ్యాగ్నేషన్ అవుతుంది. ఆ లోపు రైస్ ఉడికించుకొని పైన వేసేసుకొని దమ్ పెట్టుకోవడమే. బిర్యానీ రెడీ. రైస్ బాయిల్ అవుతుంది. దీంట్లో కూడా అన్ని హోల్ మసాలాతో పాటు కొంచెం పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసి ఒక 60 to 70% కుక్ చేసుకోవాలి. ఒక 60% ఈ రైస్ అయితే కుక్ అయిపోయింది. మ్యాగ్నేషన్ కూడా సూపర్గా అయిపోయింది.
ఇంకా దానిపైన రైస్ లేయర్గా వేసుకోవడమే. బిర్యానీ స్పెషలిస్ట్ రమ్మి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈరోజు అందరికీ స్టమక్ ఫుల్. పొగలు వచ్చేస్తుంది. బిర్యానీ దమ్ అవుతుంది. అండ్ ఈ ప్లేస్లో ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ అని కాదు, ఒక చిన్న ఈవెంట్ నా కోసం. ఎలా చేసాము, యాక్చువల్లీ ఏం చేసాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. Bye bye.